హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్గా, చాలా ఈజీగా, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దీనికి నేను కొంచెం పెద్ద ముక్కలు స్ట్రైట్ పీసెస్ కింద నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అండ్ అలాగే కారం, ధనియా పౌడర్, సాల్ట్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. ఓకేనా? అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మటన్. నేను మటన్ కర్రీ చేస్తున్నాను, దాంట్లో నుంచి తీసుకున్నాను అనమాట. జస్ట్ వీడియో చేద్దాము, చూపిద్దాం ఈ రెసిపీ అని చెప్పి. ఇది ఆల్మోస్ట్ ఒక 100 to 150 grams ఆఫ్ మటన్ ఉంటుంది అంతే. స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొంచెం వేసుకోండి. నేను చిల్లీ కూడా వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ హీట్ అవుతుంది. నాకు ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఫ్రై కాబట్టి. సో దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసి ఫ్రై చేసుకుందాం. ఇది కంప్లీట్ ఫ్రై, డ్రై ఫ్రైగా కూడా ఉండదండి, రైస్లో కలుపుకొని తినేటట్టుగానే ఉంటుంది. లైట్ గ్రేవీతో ఫ్రై అన్నమాట. నేను మటన్ అనేది బాయిల్ చేసి తీసుకున్నాను, మీకు అది నేను చెప్పలేదు. సో మటన్ అనేది బాయిల్ చేసే తీసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యే వరకు మనం చేసుకోవాలి. ఇది మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, ఒక 70% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కర్రీ లీవ్స్ అనేది వేసేసుకుందాం. ఇది ఒక 3 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఒక 70-60% కుక్ అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సాల్ట్, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మనం మిక్స్ చేసుకొని ఒక 2 minutes స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం మటన్ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అనేది వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను జస్ట్ ఒక టీ కప్లో హాఫ్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకున్నాను. అలా వాటర్ వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది, మాడిపోకుండా. అండ్ ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. ఈ వాటర్ వల్ల ఏంటంటే మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ వాటర్లో ఈ మటన్ కొంచెం కుక్ అయ్యి మటన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకుందాం. అంతేనండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో మనం ఫైనల్ టచ్ అయిన కొరియాండర్ లీవ్స్ అనేది వేసేసుకుందాం. కొరియాండర్ లీవ్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయవచ్చు. సో ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దీనికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.